పంబన్ బ్రిడ్జ్ ఒక ఇంజనీరింగ్ వండర్. 100 ఏళ్ల గ్యారంటీతో నిర్మించిన ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. అసలు పంబన్ బ్రిడ్జ్ విశేషాలేంటి? దీని నిర్మాణంలో తెలుగువారి పాత్ర ఎంత? వాచ్ దిస్ రిపోర్ట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈ బ్రిడ్జ్ ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రామేశ్వరం రామాయణంలో ప్రముఖ పుణ్యస్థలం. ఇక్కడి నుంచే శ్రీలంకకు శ్రీరామచంద్రుడు వారధి నిర్మించారు. పంబన్ వంతెన దేశ ఇంజనీరింగ్ ప్రతిభను చూపిస్తూ రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలవనుంది. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతానికి ఇది తిరుగులేని ఉదాహరణ. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్. తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలిపే రైల్వే బ్రిడ్జ్ ఇది. दुनिया के सबसे ऊंचे रेल ब्रिज में से एक चिनाब ब्रिज बना है. जब भारत का हर रीजन आपस में कनेक्ट होता है तो डेवलप नेशन बनाने का रास्ता मजबूत होता है. 2014 से पहले की तुलना में 3 गुना ज्यादा पैसा सेंटर से दिया गया है. जब इंडी अलायंस की सरकार थी, डीएम के उस सरकार में विराजमान थे, तब जितना पैसा मिला उससे 3 गुना मोदी सरकार ने दिया है. आज भी करीब 1000 करोड़ रुपीस के रोड प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है. ये प्रोजेक्ट तमिलनाडु के अलग अलग डिस्ट्रिक्ट के साथ ही आंध्र प्रदेश के साथ भी कनेक्टिविटी बेहतर करेंगे. పంబన్ బ్రిడ్జ్ పొడవు 2.08 కిలోమీటర్లు. నౌకలు వెళ్లేందుకు బ్రిడ్జ్ మధ్యలో వర్టికల్ లిఫ్ట్ ఉంది. నౌక వచ్చినప్పుడు ఇది పైకి లెగిస్తుంది. 17 మీటర్ల ఎత్తు వరకు ఈ లిఫ్ట్ వెళ్తుంది. భారీ నౌకలు కూడా సునాయాసంగా వెళ్లేలా స్టెయిన్లెస్ స్టీల్ తో దీన్ని నిర్మించారు. తుప్పు పట్టకుండా స్పెషల్ కెమికల్ తో కోటింగ్ వేశారు. ఇండియాలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ఇది. పంబన్ పాత రైల్వే బ్రిడ్జ్ నౌకలు వచ్చినప్పుడు 2 భాగాలుగా ఓపెన్ అయి ఆ నౌకలకు దారిస్తుంది. అయితే ఈ కొత్త రైల్వే బ్రిడ్జ్ మాత్రం నౌకలు వచ్చినప్పుడు లిఫ్ట్ లాగా పైకి వెళ్తుంది. దీని నిర్మాణానికి 535 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ లింగం లిమిటెడ్ దీన్ని నిర్మించింది. ఈ పంబన్ బ్రిడ్జ్ వలన ఇది ఒక భారతదేశంలోనే కాదు, మొత్తం ఏషియా కంట్రీస్ లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ వండర్. ఇది ఈ రకంగా అద్భుతంగా ఇంజనీరింగ్ అద్భుతం. ఇది ఈ రకమైన టెక్నాలజీతో భారతదేశంలో మన ఇంజనీర్లు, మరి కార్మికులు, అందులో పనిచేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, దీనివల్ల ఈ ప్రాంతంలో అనేక వేలాది మందికి రైల్వే కనెక్టివిటీ, షిప్మెంటు ఇవన్నీ కూడా సజావుగా జరిగిపోయే అవకాశం ఉంది. గతంలో 1914లో ఏర్పడినటువంటి ఈ యొక్క ఐకానిక్ బ్రిడ్జ్ మరి దాంట్లో కొంత క్రాక్స్ వచ్చి ఇబ్బంది అయిన నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకుని మరి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు వీళ్ళందరూ మరి తమిళనాడు ఇది ఒక తలమానికగా. Hi, we coming from SRWW Matriculation School for Palm Bridge inauguration. So we are so excited to see the. పాత పంబన్ బ్రిడ్జ్ ని 1914లో ప్రారంభించారు. 2022లో డిసెంబర్లో మూసివేశారు. పాత బ్రిడ్జ్ మూసివేతతో రామేశ్వరం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత బ్రిడ్జిపై 30 నిమిషాలు ప్రయాణం పడుతుండగా కొత్త బ్రిడ్జిపై కేవలం 5 నిమిషాల్లోనే రైలు దూసుకెళ్లనుంది. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు ప్రారంభించింది. 4 ఏళ్లలో పూర్తి చేసింది. రిమోట్ కంట్రోల్ తో లిఫ్ట్ పైకి లెగిస్తుంది. 2 కిలోమీటర్ల వంతెనలో 18.3 మీటర్ల పొడవుతో 99 దిమ్మలున్నాయి. ఇవి పటిష్టంగా ఉండేందుకు సముద్రంలో నేల తగిలే వరకు
25 నుంచి 35 మీటర్ల లోతులో పునాదులు తీశారు. 100 ఏళ్ల వరకు బ్రిడ్జ్ చెక్కు చెదరదు. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేశారు. గంటకు 58 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్సర్లు దానంతట అదే ఆ మార్గాన్ని ఆపేస్తుంది. గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మలపై టవర్లు, యంత్రాలు కూడా ఉన్నాయి. మత్స్యకారుల పడవలు, లాంచ్ పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు దిమ్మలపై ఉన్న గదుల్లోకి చేరి వంతెనను లిఫ్ట్ చేస్తారు. The Tamil Nadu Chief Minister would have had a good heart to come and receive him and thank for the great schemes which he donated for the which he inaugurated for the Tamil Nadu people. Really, I thank our Honorable Prime Minister from the bottom of my heart for the love and affection. Even in Sri Lanka, he mentioned about Tirukural. Today, he visited the Ramaswamy temple with good heart, and he has inaugurated so much very great schemes. So I am really thankful to our Honorable Prime Minister and really condemn the attitude of our Honorable Chief Minister Stalin. When good things are happening in Tamil Nadu, he should have a great heart, good heart, to celebrate it, to thank it. He wants everything to be politicized. కొత్త పంబన్ వారధి నిర్మాణంలో రైల్వే ఇంజనీరింగ్ విభాగానికి ఇన్ఛార్జిగా విజయనగరం జిల్లా గుర్ల మండలం భూపాలపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువ ఇంజనీర్ నడుపూరు వెంకట చక్రధీర్ కీలక పాత్ర పోషించారు. బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చేశాక ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ఆర్ఆర్బీకి ఎంపికై రైల్వేలో బ్రిడ్జ్ విభాగం ఆప్షన్ ను ఎంచుకుని ఉద్యోగంలో చేరారు. తొలి పోస్టింగ్ చెన్నై, తర్వాత సీనియర్ ఇంజనీర్ గా పదోన్నతి లభించింది. తర్వాత సీనియర్ సెక్షన్ ఇంజనీర్ హోదాలో పంబన్ బ్రిడ్జ్ నిర్మాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 100 మంది నిపుణులు, శ్రామికులు రేయింబవళ్లు శ్రమించి దీన్ని నిర్మించారని చెప్పారు చక్రధర్. ఏడాది పాటు స్వగ్రామానికి, బంధువుల శుభకార్యాలకు వెళ్లలేకపోయారు. లిఫ్ట్ సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకోగా మిగతా సామాగ్రి అంతా దేశీయంగా సమకూర్చుకున్నదేనంటున్నారు చక్రధర్.